45,000 రూపాయలు కట్టాలంటూ లోన్ యాప్ రాబందులు పీడించాయి. లోన్ యాప్ కు మరో యువకుడు బలైపోయాడు. ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ విద్యా కుసుమం నేలరాలి. ఈ 10 నిమిషాల వీడియోలో నేను చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి. అండ్ ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేయాలి, అందరిని వీటి గురించి ఎడ్యుకేట్ చేయాలి. మీకు ఒక చిన్న కథ చెప్పాలి. రీసెంట్గా నేను ఒక పల్లెటూరుకి అయితే వెళ్ళాను. తెలంగాణలో చిన్న పల్లెటూరు అది. అక్కడికి 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. వచ్చి మేము మోసపోయాము, దీనికి మేము ఏం చేయాలని చెప్పేసి నన్ను సలహా అడిగారు. వాళ్ళు చూస్తే వాళ్ళ అకౌంట్లో నుంచి యూపీఐ నుంచి ఒక 90,000 ఎవరికో కొట్టేశారు. అండ్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ కావాలి. నేనేం చేయగలను దానిలో? ఆల్రెడీ డబ్బులు వాళ్ళు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మనం చేయగలిగింది ఒకటే, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు అది కూడా సులభం చేసేసారు మన గవర్నమెంట్ వాళ్ళు. 1930 అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఏదైనా సైబర్ క్రైమ్ గురైతే ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, మీ భాష అయితే ఆ భాషలో మాట్లాడతారు. వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇదంతా ఒక 1 అవర్ లోపే జరిగింది. ఈ 90,000 వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి, స్కామర్ అకౌంట్లోకి. 1 అవర్ లోపు విశ్వ ప్రయత్నాలు చేసాం, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమన్నారు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ప్రాసెస్ అంతా చేస్తున్నారు. అండ్ మొత్తానికి వాళ్ళు చెక్ చేసిన తర్వాత అవతల అకౌంట్ మొత్తం వీళ్ళు వేసిన డబ్బులని విత్డ్రా చేసేస్తారు. వాళ్ళ అకౌంట్లో ఓన్లీ 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఏమి డబ్బులు అయితే లేవు. ఇదంతా జరిగింది జస్ట్ 1 అవర్ లోపే స్కామర్ మొత్తం డబ్బులు కూడా తీసేశాడు. ఆ అకౌంట్ వచ్చేసరికి ఒరిస్సాలో ఉంది, స్కామ్ జరిగింది వచ్చేసరికి మన దగ్గర జరిగింది. ఇవన్నీ ఏంటంటే మొత్తం ఒక నెట్వర్క్ నడుస్తుంది ఇది, ఈ స్కామ్ సంబంధించి. ఈ డబ్బులన్నీ ఒక చోటకి వెళ్తాయి. చిన్న చిన్న పల్లెటూరులను చూస్తారు. పల్లెటూరులో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం పనులు చేసుకోలేరు కదా, అట్లాంటి వాళ్ళని ఎంచుకుంటారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేసుకుంటారు. మన దగ్గర స్కామ్ చేసిన డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేపిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు విత్డ్రా చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి కథం వెళ్ళిపోతారు అక్కడి నుంచి. పోలీసులు ఒకవేళ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్ళినా కానీ ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయనకి ఏం తెలియదు, ఆయన అకౌంట్ యూజ్ చేసుకుని వీళ్ళు స్కామ్ చేశారు, డబ్బులు దొబ్బేశారు. ఆయనకి ఈ స్కామ్కి ఎటువంటి సంబంధం ఉండదు. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందుకే మీరు ఫోన్స్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సైబర్ క్రైమ్స్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి గవర్నమెంట్ మీకు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం. మన దగ్గరికి వస్తే కానీ మనకు పెయిన్ తెలియదు అంటారు కదా. సో ఎప్పుడైనా మనం క్రైమ్కి గురైతే కానీ మనకి దాని గురించి అర్థం కాదు. ఇట్లా ఈ స్కామ్ జస్ట్ నా కళ్ళ ముందే జరిగింది. ఎప్పుడు నేను చెప్తుంటా కానీ నా కళ్ళ ముందే జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు అయితే వాళ్ళకి తిరిగి ఇప్పించలేకపోయాం. ఆ డబ్బులు ఏదైతే వీళ్ళు కోల్పోయారో, వీళ్ళ అకౌంట్లోంచి పోయినాయో, ఆ డబ్బులు రైతులు వాళ్ళు నార్మల్గా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి రూపంలో తీసుకుంటారు కదా బ్యాంకుల దగ్గర నుంచి, అట్లాంటి డబ్బులు అనమాట. సో ఎంత కష్టపడతారు వాళ్ళు, ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుంటారు. ఈ డబ్బులు జస్ట్ 1 నిమిషంలోనే స్కామర్ చేతిలోకి అయితే వెళ్ళిపోయినాయి. దీనికి కారణం ఏంది? మితిమీరిన టెక్నాలజీ. ఇంతకుముందు మనం టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు భయంకరంగా యూజ్ చేస్తున్నాం. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు యూపీఐ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫోన్లు ఉండిపోతున్నాయి. ఫోన్పేలు, గూగుల్ పేలు ఇట్లాంటి యాప్స్ అవి అలవాటు చేస్తున్నాం. మన పెద్దవాళ్ళకు కూడా మనం ఆ యూపీఐ ఎలా వాడాలో నేర్పిస్తున్నాం, కానీ వాటిని ఎలా వాడకూడదో నేర్పించట్లేదు. ముఖ్యంగా పిల్లలు, ప్రతి ఇంట్లో ఒక పిల్లడు అయితే ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అయితే ఉంటారు కదా. మీ పెద్దవాళ్ళు ఖచ్చితంగా యూపీఐ యాప్స్ నేర్పిస్తున్నారు. ఈ కూడా నేర్పించండి. ఇప్పుడు నేను చెప్పే ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి నేర్పించండి. సో ఇలాంటివి మనం ఆపొచ్చు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో చిన్న ఫంక్షన్ జరిగినా కానీ, ఏది జరిగినా కానీ, ఒక జాతర జరిగినా, ఇంట్లో పెళ్ళి అయినా అందరూ ఒక చోటకు వచ్చేస్తారు. అట్లాంటి చోట్ల కూడా ఇట్లాంటివి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూడరు. ఈ స్కామ్స్ ఇవన్నీ వాళ్ళకి తెలియని కూడా తెలియదు. వాళ్ళు స్కామ్కి గురి అయ్యేదాకా మేము మోసపోయామని వాళ్ళకి తెలియదు అనమాట. సో అట్లాంటి వాళ్ళని మీరు చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు ఎంత వీలైతే అంత ఎడ్యుకేట్ చేయండి. ముఖ్యంగా పల్లెటూరులో చాలా ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే సిటీల్లో అందరూ మెచ్యూర్డ్ అయిపోయారు, ఈ స్కామ్స్ గురించి అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ పల్లెటూరులో వాళ్ళు ఎవరైతే వాళ్ళు కష్టపడి బ్యాంక్ అకౌంట్ ₹1,00,000 ఉన్నా కానీ వాటిని కూడా వదలట్లేదు వీళ్ళు. నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు మీ చుట్టుపక్కల వాళ్ళని, ముఖ్యంగా పల్లెటూరులో ఎడ్యుకేట్ చేయండి. ఫస్ట్ ఈ యాప్స్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం మన ఫోన్స్లో, ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు ఇట్లాంటివి, అది ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. ఏదైతే వాళ్ళు యూపీఐ పిన్ కొడుతున్నారో, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫోన్ చేస్తున్నారు, నీ అకౌంట్లో డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఒక లింక్ పంపిస్తున్నారు. అది ఓపెన్ చేసి మనం యూపీఐ పిన్ కొడితే మన అకౌంట్ నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి. వాళ్ళ అకౌంట్లో డబ్బులు మన అకౌంట్లోకి ఎప్పుడు రావు. ఎప్పుడైతే మీరు యూపీఐ పిన్ కొడతారో ఇది గుర్తుపెట్టుకోండి. యూపీఐ పిన్ మీరు కొడితే మీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్తున్నాయి, మీ అకౌంట్లో డబ్బులు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇది ఒక స్కామ్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ మీ అకౌంట్లో ఒక ₹2,000 వేస్తారు, ఫోన్ చేస్తారు. పొరపాటున మీ అకౌంట్లోకి ₹2,000 వేసా, నేను నాకు చాలా అర్జెంట్, అవి నాకు రిటర్న్ చేయమని చెప్పేసి ఫోన్ చేస్తారు మీకు. సో పోనీలా అని చెప్పేసి మీరు ₹2,000 పాపం వాడి అది మీరు రిటర్న్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ మీకు 2,000 పక్కన ఇంకో 0 యాడ్ చేస్తారు. ₹20,000 రిక్వెస్ట్ పంపిస్తారు. మీరు దాన్ని ఓపెన్ చేసి మీ యూపీఐ పిన్ కొట్టారు అనుకోండి, మీ అకౌంట్ నుంచి ₹20,000 వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఇట్లా కూడా స్కామ్స్ అయితే చేస్తున్నారు. సో యూపీఐ పిన్ ఎప్పుడు కొట్టకండి. మీకు అవసరం అయితేనే, మీరు ఏదైనా షాప్కి వెళ్ళారు, ఏదైనా QR కోడ్ స్కాన్ చేస్తారు, ఏమైనా పేమెంట్లు చేస్తున్నారు, అట్లాంటి టైంలోనే మీరు యూపీఐ పిన్ కొట్టండి. కానీ మీకు ఎవరైనా ఫోన్ చేసి యూపీఐ పిన్ కొట్టండి అంటే మాత్రం అస్సలు యూపీఐ పిన్ అయితే కొట్టద్దు. ఇది ఎడ్యుకేట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఓటీపీలు.
ఓటీపీలు ఎవరు అడిగినా చెప్పొద్దు. ఓటీపీలు ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ మొబైల్కి ఓటీపీ వచ్చింది చెప్పండి, అది ఏ ఓటీపీ అయినా కానీ అలవాటే మార్చుకోండి. ఓటీపీ ఎవరైనా అడిగితే అస్సలు చెప్పకండి. అవతల వాళ్ళు ఫోన్ చేసి నేను బ్యాంక్ మేనేజర్ని, నీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కేవైసీ కంప్లీట్ చేయాలి, మీకు ఓటీపీలు వస్తాయి చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి. ఇట్లాంటివి అస్సలు మీ బ్యాంక్ మేనేజర్ మీకు ఫోన్ చేసినా కానీ చెప్పొద్దు. కావాలంటే బ్యాంక్కి వెళ్ళి కలవండి. బ్యాంక్కి వెళ్ళి వీళ్ళ ఫోన్ చేశారు కదా నాకు, ఇప్పుడు చెప్పండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని చెప్పండి. కానీ ఫోన్ చేసి ఎవరైనా మీ బ్యాంక్ మేనేజరు నీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, డబ్బులన్నీ ఫ్రీజ్ అయిపోతాయి, వాళ్ళకి అధికారంగా ఉండదు అది చేయడానికి మీరు ఏదైనా తప్పు చేస్తే కానీ. సో మీరు అట్లాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్ మేనేజర్ ముందు కూర్చో, ఎవరు ఫోన్ చేసారో వాళ్ళ ముందు కూర్చోండి. కానీ ఏమో వాళ్ళ డీటెయిల్స్ అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు వాళ్ళతో షేర్ చేయకండి, ఓటీపీలు కూడా చెప్పకండి. నెక్స్ట్, మొబైల్ ఫోన్స్కి మీకు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మీకు అవసరమైన వాళ్ళు ఫోన్ చేసేది తక్కువ. ఒక 2-3 ఫోన్ చేస్తారేమో. అవసరం లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, మనకి స్కామర్స్ కానివ్వండి, లేకపోతే ఈ టెలికాలర్స్ ఇలాంటివి ఏవైతే వస్తుంటాయో మీకు స్పామ్ కాల్స్, ఇవే మీకు ఒక 10 ఉంటాయి, మీకు అవసరమైన 2 కాల్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే వీటిని అసలు ఇగ్నోర్ చేస్తారో, అసలు లిఫ్ట్ చేయకండి, అసలు వాళ్ళతో మాట్లాడడానికి కూడా ట్రై చేయకండి. మీకు అవసరం ఉన్న కాల్స్ లిఫ్ట్ చేయండి, అవసరమైన కాల్స్ మనకి ఎందుకు చెప్పండి. సో ఇది ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడండి, కానీ తెలియని వాళ్ళందరితో మీరు మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని మాటలో దించుతారు. ఇట్లా మీ డేటా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉంది. సో మ్యాక్సిమం మీకు తెలియని కాల్స్ని స్కిప్ చేయండి, అవాయిడ్ చేయండి. అండ్ లింక్స్ మీద కూడా క్లిక్ చేయొద్దు. మీ ఫోన్స్కి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ లింక్స్ అయితే పంపిస్తూ ఉంటారు. పొరపాటున లింక్స్ మీద అసలు క్లిక్ చేయకండి. మీకు తెలియని లింక్స్ అసలు ఓపెన్ కూడా చేయకండి. నాకు కూడా వస్తుంటాయి, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఒక్కటి కూడా లిఫ్ట్ చేయను. ఎన్నో లింక్స్ వస్తుంటాయి, ఒక్కదాని మీద కూడా నేను క్లిక్ చేయను. అవి ఎప్పుడైతే మీరు మానేస్తారో, కొంతమందికి జలజలుగా ఉంటుంది, ఏదో వచ్చినా క్లిక్ చేస్తూ ఉంటారు. సో ఆ జల మనం ఆపుకుంటే సేఫ్గా ఉంటాం. నెక్స్ట్ ఇంకొక స్టోరీ మా టీం మెంబర్స్కి జరిగింది. మా టీం మెంబర్ వాళ్ళ అక్క అమెరికాలో చదువుకుంటూ ఉంది. వాళ్ళ నాన్నకు ఫోన్ వచ్చింది, మేము పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాము, మీ అమ్మాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది, డ్రగ్స్ దొరికినాయి మీ అమ్మాయి దగ్గర, సో మీరు చాలా పెద్ద కేసు, దీని నుంచి బయటికి పడేయాలంటే మీరు ఎంత ఇస్తే మేము బయటికి పడేస్తాం అది అని చెప్పేసి ఫోన్ చేశారు. పాపం ఆయన టెన్షన్ పడిపోయాడు. వాళ్ళ నాన్న టెన్షన్ పడిపోయి మా వాడికి ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయికి, మా టీం మెంబర్కి ఫోన్ చేశాడు. ఇలా ఫోన్ చేశారా మీ అక్క ఇలా ఇరుక్కుందంట అది అంటే, మావాడు కూడా కొద్దిగా ఫస్ట్ టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కదా, ఖచ్చితంగా మనకు టెన్షన్ వస్తుంది. టెన్షన్ పడిపోయి ఫస్ట్ ఏం చేశాడు, వాళ్ళ అక్క కాల్ చేశాడు. వాళ్ళ అక్కకి అక్కడ 4 midnight 3-4 ఆ టైం అనమాట. ఫోన్ లిఫ్ట్ చేసింది, ఏంద్రా ఈ టైంలో ఫోన్ చేసావు అని చెప్పేసి నిద్రమత్తులో మాట్లాడింది. స్టోరీ చెప్తే నేను ఎక్కడ ఇంట్లోనే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదని చెప్తే అప్పుడు వాళ్ళ నాన్నకి ఆ విషయం చెప్తే కానీ కూల్ అవ్వలేదు ఆయన. సో ఇట్లా కూడా చేస్తున్నారు. సో ఇది ఎప్పుడైనా మీకు ఇట్లాంటి కాల్స్ వచ్చినాయి అనుకోండి, మీ అబ్బాయి ఎట్లా అయింది, మీ అబ్బాయిని అరెస్ట్ చేయబోతున్నాం, ఇవి ఏదైనా పార్సల్ వచ్చింది, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, నేను పోలీసుని మాట్లాడుతున్నాను, కస్టమ్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నాము, మీకు ఏదో పార్సల్ వచ్చింది వేరే కంట్రీ నుంచి, మీరు డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారు, ఇట్లాంటి ఏదన్నా సొల్లు కబుర్లు చెప్పారనుకోండి, ఫస్ట్ వెంటనే ఫోన్ కట్ చేయండి. భయపడకుండా ఫోన్ కట్ చేసేయండి. ఇట్లాంటి స్కామ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. సో ఏంటంటే ఫస్ట్ మీరు ఎవరైతే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఇప్పుడు ఈ కేసులు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో మా టీం మెంబర్ వాళ్ళ అక్కకు ఫోన్ చేయబట్టి తెలిసింది. చాలా మంది టెన్షన్ పడిపోయి వాళ్ళకి డబ్బులు వేసేస్తారు వెంటనే. ఇప్పుడు డబ్బులు వేయకండి, ఫస్ట్ అవతల వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారని వీళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఫోన్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు నిజంగానే ప్రాబ్లంలో ఉన్నారో లేదో తెలుసుకోండి, అప్పుడే మీరు రియాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది స్టూడెంట్స్కి, అత్యాశగా పోకండి. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది అత్యాశగా పోతున్నారు, చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా టెక్నిక్స్లో అని చెప్పాను, చాలా మంది స్టూడెంట్స్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చెప్పాను నేను మీకు. ఏముంది, డబ్బులు ఇంట్లో అమ్మ వాళ్ళ డబ్బులు అవన్నీ తీసుకెళ్ళి అత్యాశగా పోయి ఖర్చు పెట్టేయడం. లైక్ ఇవి క్రికెట్ బెట్టింగ్లు అని చెప్పేసి, ఆ బెట్టింగ్లు అని, లేకపోతే ట్రేడింగ్ అని చెప్పేసి. సో ఏదో ఒకటి ఎవరో ఒకటి మీకు ఏదో ఒకటి చెప్తారు, మీకు డబ్బులు ఇట్లా పెడితే మీకు డబుల్ అయిపోతాయి అవి అని చెప్పేసి రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల గురించి చెప్తుంటారు. ఇట్లా ఏ ఒకటి చెప్తారు, తీసుకెళ్ళి డబ్బులు దానిలో పెడతారు, డబ్బులు అన్ని పోతాయి. ఒక్కసారిగా అంత డబ్బులు పోయేసరికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమో అంటారు అని చెప్పేసి చాలా మంది భయపడి పిల్లలు సూసైడ్ కూడా చేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ అన్నిటి కారణం ఏంది, మన అత్యాశ. మీ వయసు ఎంత, 20-21 సంవత్సరాలు. సో ఆ వయసులో మీరు లక్షలు సంపాదించేసేయాలి. చిన్నగా సంపాదించండి. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చే వరకు ₹1,00,000 నా అకౌంట్లో కూడా చూసుకోవాలి. నేను 28 ఏళ్ళు అప్పుడు అనుకుంటున్నా నా అకౌంట్ నా ₹1,00,000 కనపడింది. కొద్దిగా టైం ఇవ్వండి, మీ లైఫ్ కొద్దిగా టైం ఇవ్వండి. మీరు పెరిగే కొద్దీ, మీ వయసు పెరిగే కొద్దీ మీకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ ఎప్పుడైతే మీకు వస్తూ ఉంటుందో, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది చేయాలి ఏది చేయకూడదు అవన్నీ మీకు మీ వయసే నేర్పిస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ మీకు నేర్పిస్తుంది. కొద్దిగా కంట్రోల్ చేసుకోండి మీ ఆశల్ని, మరీ అత్యాశకైతే వెళ్ళిపోకండి. అత్యాశకి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాణాలకే ప్రమాదం. ఇది ముఖ్యంగా యూత్కి చెప్తున్నాను. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అండ్ లోన్ యాప్స్ కూడా అనవసరంగా తీసుకోవడం, లోన్స్ వాళ్ళు టార్చర్ పెట్టడం, సూసైడ్లు చేసుకోవడం, వాటికి కూడా దూరంగా ఉండండి.
లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఎవరైనా డబ్బులు అవసరం అయితే తల్లిదండ్రులు అడగండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని అడగండి, లేకపోతే అసలు ఎవరి దగ్గర తీసుకోకండి, బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొని. కానీ ఈ లోన్ యాప్స్ జోలికి అయితే అసలు వెళ్ళకండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది చాలా ఎక్కువ అయింది ఫ్యూచర్లో నేను చెప్పేది, డీప్ ఫేక్. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తూనే ఉంటారు, పుష్ప 2 కూడా చాలా మీరు చూస్తుంటారు డీప్ ఫేక్ వీడియోస్. ఆడ ఉన్నది ఒకటి చూపించదు, చూడడానికి అవి రియల్గానే అనిపిస్తుంటాయి, ఏందిరా ఇవి నిజంగానే జరిగిద్దా అన్నట్లు. ఇట్లాంటివి ఫ్యూచర్లో చాలా అవుతాయి. ముఖ్యంగా అమ్మాయిలకి చెప్తుంది నేను, సోషల్ మీడియా అకౌంట్లో మీ ఫొటోస్ కానీ ఇట్లాంటివి మీరు పోస్ట్ చేస్తుంటారు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జస్ట్ మీ ఫొటోస్ చాలు, ఏదైనా వీడియో క్రియేట్ చేయొచ్చు. సో దాన్ని యూజ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. మీకు ఫోన్లు చేస్తారు, ఇలా ఒక వీడియో క్రియేట్ చేసి అక్కడ మీరు ఉండరు, వాళ్ళు అది ఫేక్ క్రియేట్ చేస్తారు, మీ పేరెంట్స్కి పంపిస్తాము, ఇది మొత్తం ఇంటర్నెట్లో వదులుతాము, అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఫ్యూచర్లో చెప్తున్నాను, ఫ్యూచర్లో డీప్ ఫేక్ అనేది చాలా డేంజరస్ అయిపోతుంది. సో మ్యాక్సిమం సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఫొటోస్ పోస్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం, ఇట్లాంటివి మీరు సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి తీసుకోలేరు అనుకుంటే మాత్రం వాటికి చాలా దూరంగా అయితే ఉండండి. అండ్ ఫైనల్లీ మీ అకౌంట్స్కి పాస్వర్డ్స్ పెడతారు కదా, వాటిని కూడా స్ట్రాంగ్ పెట్టుకోండి. చాలామంది లైట్ పాస్వర్డ్స్ పెడుతూ ఉంటారు, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి. అన్ని అకౌంట్స్ ఒకటే పాస్వర్డ్ పెట్టకండి. మీ ఫోన్ యూపీఐ పిన్, పాస్కోడ్ అన్నీ ఒకటే పెడతా ఉంటారు. ఒకటి తెలిసింది అనుకోండి, మొత్తం అన్ని మీ అకౌంట్స్ అని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. ఇది కూడా మానుకోండి, డిఫరెంట్ పెట్టడానికి ట్రై చేసుకోండి పాస్వర్డ్స్. ఇప్పుడు నేను చెప్పాను బేసిక్ థింగ్సే, నేను మరీ డీప్గా కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే వెళ్ళే కొద్దీ ఇవి వస్తూనే ఉంటాయి. చెప్పాక సముద్రం లాంటిది ఇది. మ్యాక్సిమం ఇప్పుడు చెప్పిన బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, యూపీఐ, ఓటీపీ ఇట్లాంటివి ఉన్నాయో, అట్లాంటివి మీ చుట్టుపక్కల వాళ్ళని కొద్దిగా మనకి తెలియదు, వాళ్ళకి పాపం ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి ఫోన్ వాడడం కూడా చేత కాదు. ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్స్కి వెళ్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి. సో వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు, సో వాళ్ళు కూడా సేఫ్గా అయితే ఉంటారు. అండ్ ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్తాను, మీరు మన సైబర్ క్రైమ్ అకౌంట్స్ ఉంటాయి, మన గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సైబర్ క్రైమ్ అకౌంట్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, వాటిని ఫాలో అవుతుండండి. వాళ్ళు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. మీ చుట్టూ జరిగే సైబర్ క్రైమ్స్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అవి ఫాలో అవ్వడం మంచిది. మళ్ళీ ఫస్ట్లో కూడా చెప్పా కదా, ఏదైనా మీరు సైబర్ క్రైమ్ గురి అయితే వెంటనే 1930 కాల్ చేయండి. సో వాళ్ళు మీకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, వాళ్ళ సైడ్ నుంచి అయితే ట్రై చేస్తున్నారు. కాకపోతే అవతల వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, అకౌంట్లో డబ్బులు పడగానే వాళ్ళు తీసేస్తా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సైబర్ క్రైమ్ వెబ్సైట్ కూడా చూడండి, cybercrime.gov.in. ఇక్కడ నుంచి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ చెప్తున్నా కదా, మ్యాక్సిమం కేసెస్లో అయితే డబ్బులు అయితే రిటర్న్ అయితే రావట్లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం సంపాదించే డబ్బులు, కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరో స్కామర్ అకౌంట్లోకి వెళ్ళకుండా మనం సేఫ్గా ఉండాలంటే మనం బేసిక్గా మన చుట్టూ జరిగే సైబర్ క్రైమ్స్ గురించి ఎడ్యుకేట్ అయి ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వీటి గురించి కొద్దిగా ఎడ్యుకేట్ అయితే చేయాలి. ఇది వీడియో హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.